Gautam NeuroCare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. రెగ్యులర్ గా మనం చాలా మంది గెస్టులు తీసుకొని వస్తాం. సో ఈయనకైతే నాకు తెలిసి ఫ్యామిలీ అందరు కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఎప్పటి నుంచి సీరియల్స్ చేస్తున్నారని నాకు కూడా తెలియదు. సార్ని అడుగుదాము. సో మీరు రెగ్యులర్ గా 7th సీరియల్ ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2లో మేజర్ గా సైంధవలో వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ కూడా వెంకటేష్ సారే సజెస్ట్ చేశారు. అంటే అప్పటికి యాక్చువల్గా సినిమాలో బ్రదర్ క్యారెక్టర్ గా అండ్ ఫాదర్ క్యారెక్టర్ గా అండ్ హీరోగా ఇన్ని స్టేజెస్ చూసి వచ్చారు కదా. సో మీకు ఏది బెస్ట్? యాక్టర్ లైఫ్ లో అన్ని బెస్ట్ అనిపించాలి. ఎందుకంటే సో మీరు ఇంకా బ్యాడ్ ఏదైనా నేను అరే ఎందుకు వచ్చా మనల్ని ఇలా అన్నారని ఫీల్ అయింది ఏదైనా? ఫైనాన్షియల్ కూడా ఫెయిల్ అయ్యి చాలా డౌన్కి వెళ్ళిపోయాం. ఎందుకు ఈ అటెంప్ట్ చేసాం, అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు ఈ ఫీల్డ్లో ఉన్నాం? బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఒక ఊరు వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆవిడ వాళ్ళ సో మీరు ఎందుకు దీనిలో ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ సినిమాకి వెళ్ళారు? ప్రొడ్యూసర్ కూడా ఎవరు సుఖంగా లేరు వాస్తవం. ఎందుకంటే ఇక్కడ హానెస్ట్ గా చెప్తాను, తెలుగు తీసే ప్రొడ్యూసర్స్ కూడా తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏమిటది? ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు ఒక కమిట్మెంట్ తో వస్తారు, ఒక అగ్రిమెంట్ తో వస్తారు. హాయ్ వాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో రెగ్యులర్ గా మనం చాలా మంది గెస్టులు తీసుకొని వస్తాం. సో ఈయనకైతే నాకు తెలిసి ఫ్యామిలీ అందరు కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఎప్పటి నుంచి సీరియల్స్ చేస్తున్నారని నాకు కూడా తెలియదు. సార్ని అడుగుతాము. నందకిషోర్ గారే. హాయ్ సార్. నమస్తే. నమస్తే. హాయ్. మీ సీరియల్స్ ఎప్పటి నుంచి సార్? అసలుకి నేను చాలా సెర్చ్ చేశాను కానీ ఇంకా అప్పటికి ఇంకా ఇవి కూడా ఉండు. మేబీ 2001 యాక్చువల్లీ. 2001 అంటే అప్పుడు జస్ట్ దూరదర్శన్ లో ఒక ట్రెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా అప్పుడే మా టీవీ స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా చిన్నగా ఈ టీవీ జెమినీ అప్పుడు ఎక్కువ చెన్నైలో షూటింగ్ అయ్యేది. ఓకే, మీరు చెన్నైలో కొన్ని రోజులు చేసాం ఫస్ట్ లో ఇనిషియల్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ. సో మీరు రెగ్యులర్ గా 7th సీరియల్ ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 వస్తుంది. సో 7th సీరియల్ లో ఉంటున్నారా? ఆల్రెడీ చేస్తున్నాను. టెలికాస్ట్ కూడా స్టార్ట్ అయింది. 72 అంటే దట్ ఈస్ సీక్వెల్ ఫర్ 7th పార్ట్ 1. అంటే అప్పుడు జగన్ క్యారెక్టర్, మహేష్ క్యారెక్టర్ అండ్ అలాగే మీనా తను చేసిన 7th రూల్. దాని తర్వాత ఇప్పుడు అదే పార్ట్ 2లో మేజర్గా నా రోల్ ఉంటుంది. అంటే లైక్ మా పాపకు సంబంధించిన కథ, అంటే జగన్ కూతురు కథ, జగన్ ఎలా సపోర్ట్ చేస్తున్నాడు కూతుర్ని, నెక్స్ట్ పార్ట్ ఏంటనేది ఇప్పుడు వస్తుంది టెలికాస్ట్. 7th అంటే సాంగ్ కూడా చాలా ఫేమస్. అప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ 7th సాంగ్ కానీ ఇంకా సీరియల్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు దాని మీద వచ్చిన కామెంట్స్ నేను ఒక బెస్ట్ కామెంట్ అంటే 7th సీరియల్లో యాక్చువల్గా నేను ఆ సాంగ్ లో టైటిల్ సాంగ్ లో నేను కనిపించను, బట్ సీరియల్ మొత్తం నేనే ఉంటాను. ఎందుకంటే ఆ సీరియల్ మేజర్గా 3 క్యారెక్టర్స్ మీద నడనవుతూ ఉంటుంది. ఆ హీరో, హీరోయిన్ అండ్ విలన్. కామెంట్స్ అంటే బెస్ట్ కామెంట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే లైఫ్ టర్న్ ఆ 7th సీరియల్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటిదాకా చిన్న చిన్న క్యారెక్టర్స్ రోల్స్ చేస్తూ మనం టెలివిజన్లో అప్పుడు చెన్నైలో కూడా 1-2 సీరియల్స్ చేసాము. బట్ మేజర్గా ఒక మంచి బ్రేక్ వచ్చిందంటే 7th సీరియల్ నుంచే. సో అప్పటి నుంచి కామెంట్స్ ఇన్ సెన్స్ అందులో చాలా మంది ఒరిజినల్ పేరు కన్నా జగన్ అనే పేరుతో అప్పట్లో ఎక్కువ గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు నందకిషోర్ అంటే తెలుసు, బట్ అప్పట్లో నందకిషోర్ అంటే ఎవరో తెలియదు. జగన్ 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 అనేవాళ్ళు ఆ సీరియల్లో ఆ క్యారెక్టర్ పేరు. సో అందరూ జగన్ అని పిలుస్తున్నప్పుడు అది బెస్ట్ కాంప్లిమెంట్ గా అనిపించింది అప్పట్లో. సూపర్. ఇప్పుడు ఎన్ని సీరియల్స్ అయిపోయి ఉంటాయి సార్? ఒక 20 సీరియల్స్ అయిపోయాయి. బ్రదర్ క్యారెక్టర్ గా అండ్ ఫాదర్ క్యారెక్టర్ గా అండ్ హీరోగా ఇన్ని స్టేజెస్ చూసి వచ్చారు కదా. సో మీకు ఏది బెస్ట్? యాక్టర్ లైఫ్ లో అన్ని బెస్ట్ అనిపించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోతామో, ఆహా నేను బాగా చేశానని ఫీల్ అవుతామో అప్పుడే మనం ఓడిపోయినట్లు లెక్క. సో ఎవ్రీ స్టేజ్లో మనం షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ అంతే. సో ఫస్ట్ హీరోగా చేసినప్పుడు ఆ హీరోగా మనం ఫీల్ అయ్యి చేస్తూ ఎంజాయ్ చేయాలి. అట్లాగే నెక్స్ట్ మనం ఇప్పుడు చేసే బ్రదర్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కూడా అది మనం ఫీల్ అవుతూ హ్యాపీ ఫీల్ అవ్వాలి. అప్పుడు దానికి మనం న్యాయం చేసినట్టు. సో మీ ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడు ఎక్కడ చాలా తక్కువ, మీ ఫ్యామిలీ చూడలేదు మేము ఇప్పటి వరకు. నాకు తెలిసినంత వరకు చాలా మంది ఫంక్షన్స్ కానీ వీటికి కూడా తీసుకొస్తూ ఉంటారు. బట్ మీరు ఎప్పుడు ఏ ఫంక్షన్స్ లో కానీ మీరు ఇప్పుడు చాలా దానిలో చేశారు, జీలో చేశారు, జెమినీలో చేశారు అండ్ ఫ్యామిలీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మీ ఫ్యామిలీని ఎవరు చూడలేదు. అండ్ మీది లవ్ మ్యారేజ్ అని కూడా నేను విన్నాను. సో దాని గురించి లవ్ మ్యారేజ్ నేను అంటే అంతకుముందు కొన్ని ఇంట్రెస్ట్లో చెప్పుకున్నాను. వే బ్యాక్ నేను స్కూలింగ్ లో ఉన్నప్పటి నుంచి కూడా నా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. సో మేము ఇద్దరం ఒకే ట్యూషన్ మేట్స్ అనమాట. సో అక్కడ తను చూసి ఇష్టపడటం జరిగింది. ఆ తర్వాత ఒక 4 years ట్రావెల్, ఆ 4 yearsలో నేను తను ఇష్టపడటం,
ఫస్ట్లో తను ఇగ్నోర్ చేసింది, తర్వాత ఒక అంటే డిగ్రీ అయ్యి పీజీ లెవెల్ వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ పెరిగింది, అప్పుడు షీ యాక్సెప్టెడ్ మీ. సో అలా ఒక 5 years తర్వాత లవ్ యాక్సెప్ట్ అవటం, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ అయినా ఇమీడియట్గా నేను ఐ కేమ్ టు దిస్ ఫీల్డ్ అనమాట. సో అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా? జనరల్ గా టెలివిజన్ ఇండస్ట్రీ అంటే పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు. అండ్ సో మీది లవ్ మ్యారేజ్ కాబట్టి అక్కడి నుంచి మీకు ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చాయి? ఆబ్వియస్గా ప్రతి ఒక్కళ్ళు భయపడతారు, ఎందుకంటే ఈ ఫీల్డ్ దిస్ ఈజ్ అన్సర్టైన్ ఫీల్డ్, యాక్టింగ్ ఫీల్డ్ అనేది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఇంకోటి అంటే అందరు ధైర్యంగా ముందుకు అడిగేస్తారు, కానీ ఈ ఫీల్డ్ అనేది అన్సర్టైన్. అందుకని డెఫినెట్గా వాళ్ళ వైపు వాళ్ళ కన్సర్న్ ఉంటుంది. సో అలాగే వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ మన అప్రోచ్, మనం చెప్పే విధానం బట్టి అవతల వాళ్ళు దాన్ని తీసుకుంటారు. మనం కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. నేను లైఫ్లో తను బాగా చూసుకుంటాను, నేను బాగా డెవలప్ అవుతానని కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి. సో ఆ టైంలో నేను అదే ఇచ్చాను వాళ్ళ కాన్ఫిడెన్స్. సో వాళ్ళు పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చి ఆశీర్వదించారు. హ్యాపీ లైఫ్. యా, హ్యాపీ లైఫ్. సో ఎంతమంది చిల్డ్రన్స్? నాకు 3 పాపలు. మహాలక్ష్మి. యా, 3 మహాలక్ష్మి. ఎట్లా టైం అసలు మీరు ఇస్తుంటారా సార్? టైం సరిపోతుంటారా? అంటే మీరు సీరియల్స్ ఇప్పుడు ఒక 2 జరుగుతున్నట్టున్నాయి సార్ మీది. రైట్ నో ఇప్పుడు జెమినీ ఛానల్లో 2 జరుగుతున్నాయి, మళ్ళీ మధ్య మధ్యలో చిన్న మూవీస్ చేస్తున్నాను. ఆ టైం అంటే ఆఫ్ కోర్స్ ఉంటుంది, ఎందుకంటే సీరియల్స్ ఇదివరకు రోజులకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇదివరకు రోజుల్లో ఒక సీరియల్ చేస్తే దాదాపు 15 to 20 days వర్కింగ్ డేస్ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6-7 days ఒక సీరియల్ చేస్తాం. అంటే హార్డ్లీ 2 సీరియల్ చేసినా ఒక 15 days మ్యాక్సిమం వర్క్ చేస్తాం. అండ్ మిగతా రోజులు మనం ఆఫ్ కోర్స్ సినిమా ప్రయత్నాలు వాటిల్లో చేయటం అవి జరుగుతుంటాయి. సో దానివల్ల టైం అలా మేనేజ్. యా, టైం మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మ్యాక్సిమం టైం నేను ఇంట్లో ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాను. అదర్ దాన్ ఈ పబ్ పార్టీ కల్చర్ నాకు అలవాటు లేదు. సో మీరు క్రికెటర్ గా అందరికీ తెలుసు. సో దాన్ని కూడా మీకు ఒక బ్యాచ్ ఉన్నారు, బ్యాచ్ ఫార్మింగ్ కానీ రెగ్యులర్ గా ఎవరెవరు ఆడుతుంటారు? మీ ఎవరు బ్యాచ్మేట్స్? యా, టెలివిజన్ లో మాకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అని ఒక ఇది ఉంది. దాంట్లో మేము అఫ్ కోర్స్ ఒక 15 years బ్యాక్ నుంచి ఆల్ టెలివిజన్ స్టార్స్, ఇప్పుడున్న స్టార్స్ అందరూ కూడా కొత్తగా వచ్చేవాళ్ళు కొంతమంది ఆడుతున్నారు. లైక్ శ్రీరామ్, సమీర్ భయ్య, అంతకుముందు రాజీవ్ కనకాల భయ్య, వీళ్ళందరూ కూడా మేము కలిసి ఆడుతూ ఉండేవాళ్ళం క్రికెట్ మ్యాచెస్. అండ్ సో ఆల్మోస్ట్ అందరు, నిరుపం, వీళ్ళు అందరూ కూడా మాతో కలిసి ఆడుతూ ఉండేవాళ్ళం. అండ్ దాన్ని మేము నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ఫర్దర్గా వీఆర్ ప్లానింగ్. అంటే ఒక బాక్స్ క్రికెట్ టైప్లో చేద్దామని ఒక ఆలోచన ఉంది. సో ఇలా టెలివిజన్లో ఉన్న దాదాపు ఒక 50% సెలబ్రిటీస్, టాప్ సెలబ్రిటీస్ ఉన్నారు అందులో. వాళ్ళందరూ కూడా మేము కలిసి ఆడుతూ ఉండేవాళ్ళం. సో అక్కడ ఇట్స్ హ్యాపెనింగ్ ప్లేస్ వేర్ అంటే క్రికెట్ ఎందుకంటే గొప్పది, క్రికెట్ ఈజ్ లైక్ ఒక రిలీజన్ లాంటిది. అందులో ఎవరు ఏ కులం, ఏ మతం, వాడు ఏం యాక్టర్, వీడేం యాక్టర్ అదే ఉండదు. ఆన్ గ్రౌండ్ వచ్చిన తర్వాత అందరూ ఒకటైపోతారు. సో దట్స్ వై ఐ లైక్ క్రికెట్. అండ్ క్రికెట్ గ్రౌండ్లో ఉండే ప్యాషన్ కావచ్చు, లేకపోతే ఆ కమిట్మెంట్ కావచ్చు, అందరూ ఎవ్రీబడి విల్ బి ఎక్సైటెడ్ ఆన్ ద గ్రౌండ్. ఎస్పెషల్లీ ఆడుతున్నప్పుడు అన్ని మర్చిపోతాం మనం, బాధలు కష్టాలు అన్ని మర్చిపోయి ఆట వీడుపులాగా ఉంటుంది. ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద ప్లేస్. సింగర్స్ వీళ్ళు కూడా, అంటే మీరు చెప్పారు నాకు టెలివిజన్ వరకు, బట్ దీంట్లో నేను విన్నంత వరకు మన సింగర్స్ కూడా ఉన్నారు. సింగర్ రేవంత్ కూడా మాతోనే ఆడుతూ ఉంటాడు. అలాగే మన యాంకర్ రవి, అందరూ. అంతకుముందు మన యాంకర్ ప్రదీప్ కూడా ఆడుతుండేవాడు, ఇప్పుడు తను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. సో ఇలా చాలా మంది ఉన్నారు టెలివిజన్లో టాప్ సెలబ్రిటీస్ అందరు కూడా. బట్ ఏంటంటే దానికి ఒక పుష్ కావాలి, ఎవరైనా మంచి స్పాన్సర్ రావాలి. మీలాంటి సుమన్ టీవీ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి వెనక మా ఆయనకున్నామంటే ఇంకా మేము ఇంకా బాగా చేస్తాం. డెఫినెట్ గా మా సైడ్ నుంచి ఎప్పుడు ఉంటుంది ఎవరికైనా సరే ఎంకరేజ్మెంట్. తప్పకుండా మై లెవెల్ బెస్ట్ మా ఛానల్ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తుంది. అండ్ సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు రీసెంట్ గా వచ్చే సైంధవాలో కూడా నేను చూసాను, ట్రైలర్ లో నాకు మీరు కనిపించారు. సో ఏంటి సైంధవాలో వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఎట్లా ఉంటుంది మీరు? వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే అదొక పెద్ద బుక్ అండి. ఎందుకంటే సార్ హీజ్ ఏ గురు, ఫిలాసఫర్, గైడ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఎస్పెషల్లీ. ఎందుకంటే CCL మ్యాచెస్ ఆడిన క్షణం 2011 నుంచి కూడా అక్కడ ఉన్న ఆ పెద్ద పెద్ద హీరోల్లో, స్టార్ హీరోల్లో వెంకటేష్ సార్, అలాగే శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ భయ్య, ఇప్పుడు మా కెప్టెన్ అఖిల్, దే ఆల్ ఎంకరేజ్ మీ లాట్. ఎందుకంటే క్రికెట్ అనేది ఒక ప్యాషన్గా చిన్నప్పటి నుంచి ఆడుతుండేవాడిని. బట్ ఐ నెవర్ థాట్ ఐ విల్ ప్లే ఫర్ తెలుగు వారియర్స్ టీమ్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్రికెట్ కానీ, లేకపోతే ఫిలిం కానీ, పాలిటిక్స్ కానీ, ఈ మూడే మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఇండియాలో. సో అందులో మనం సెలబ్రిటీస్ క్రికెట్ లీగ్లో సెలబ్రిటీస్తో క్రికెట్ మ్యాచ్ ఆడటం అనేది చాలా మంచి థాట్. అప్పట్లో CCL స్టార్ట్ అయింది. సో అలాంటి దాంట్లో అవకాశం రావడం నిజంగా అదృష్టం. సో అంటే నేను అప్పుడు ప్రూవ్ చేసుకున్నాను స్టార్టింగ్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు. అప్పటి నుంచి కూడా వెంకటేష్ గారు కావచ్చు, శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ భయ్య, అఖిల్ అండ్ మిగతా అందరు టీమ్మేట్స్ అందరూ కూడా దే ఎంకరేజ్ మీ లాట్. అండ్ ఎస్పెషల్గా వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఆయన హీ లైక్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి. ఎవరు వచ్చినా కూడా హీల్ బి జస్ట్ గివింగ్ పాజిటివ్ ఎనర్జీ టు దెమ్. అంటే ఏ ఒక్కళ్ళు కూడా
ఆయనతో మాట్లాడినా ఆయన కలిసినా కూడా నెగిటివ్ థాట్స్ అని ఉండవు. అంత ఇన్స్పైర్ చేస్తారు ఆయన. అండ్ ఐ రియల్లీ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అండ్ పర్సనల్గా కూడా నాకు చాలా సందర్భాల్లో ఆయన మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చారు అండ్ సపోర్ట్ కూడా చేశారు. సో పర్సనల్గా కూడా అంటే లైక్ ప్రతి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు మనం వెనక ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పెద్ద స్టేజ్లో ఉండే యాక్టర్స్ కూడా మన వెనక ఉండి ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది అంటే ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం అనేది అది చాలా పెద్ద విషయం. అంటే మనకి చాలా పెద్ద విషయం, వాళ్ళకి చిన్న విషయం కావచ్చు. కానీ అది మనకి చేసినప్పుడు అది లైఫ్ లాంగ్ మనం దాన్ని నిలుపుకోవాలి. ఆ థాట్ మైండ్ఫుల్గా ఉంటుంది అండ్ ఆ రెస్పెక్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అంటే హెల్ప్ చేశారని కాదు, ద మోరల్ సపోర్ట్ దే గేవ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్లో అది మనకు గుర్తొచ్చినప్పుడల్లా ఆ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది వాళ్ళ మీద. సో సైంధవాలో రోల్ ఎట్లా ఉంటుంది? సైంధవ రోల్ హానెస్ట్లీ స్పీకింగ్ చాలా చిన్న రోల్ అండి. అంటే ఒకటే సీన్ ఉంటుంది. సో ఒక సీన్ లో సార్ కూడా లాస్ట్ లో వస్తారు ఆ సీన్ ఎండింగ్ లో. సో చాలా చిన్న రోలే, బట్ నాకు ఆ క్యారెక్టర్ కూడా వెంకటేష్ సారే సజెస్ట్ చేశారు. అంటే అప్పటికి యాక్చువల్గా సినిమాలో చాలా క్యారెక్టర్స్, మేజర్ క్యారెక్టర్స్ ఫిల్ అయిపోయినాయి. సో లాస్ట్ మూమెంట్ లో నేను అప్రోచ్ అవటం వల్ల అప్పుడు సార్ చిన్న రోలే సజెస్ట్ చేశారు. బట్ లక్కీలీ ఆ రోల్ ఆ టీజర్ లో చూసే నేను అంటే మ్యాక్స్ ఆఫ్ టీజర్ లో ఎట్లా అంటే ఇంక్లూడింగ్ త్రూ అవుట్ క్యారెక్టర్స్ ఉండేయో లేదంటే మెయిన్ కీ రోల్ క్యారెక్టర్, అది చిన్నదైనా పెద్దదైనా ఒక కీ రోల్ ఉంటేనే ఆ టీజర్ కట్ లో బట్ ఆ సీక్వెన్స్ లో ఆ సీన్ లో ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంటుంది అంతే. బట్ ఏదైనా యాజ్ ఐ సెడ్ ఒక పెద్ద స్టార్స్ మూవీలో చిన్న క్యారెక్టర్ అయినా ఒక 1 minute క్యారెక్టర్ అయినా చేయటం నిజంగా అది మనకి చాలా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సో నెక్స్ట్ చిరంజీవి గారు మీకు చాలా ఇన్స్పిరేషన్ అని మాకు తెలుసు. చిరంజీవి గారికి ఉంది. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్, నాకే కాదు. సో అంటే టెలివిజన్ లేదా సినిమాకి వచ్చిన ఏ ఒక్కళ్ళు కూడా దాదాపు అంటే మా ఏజ్ గ్రూప్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ కావచ్చు, అంతకుముందు ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా మందికి చిరంజీవి గారు డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఉంటారు. ఎందుకంటే మనకు ఊహ తెలిసి సినిమాలు చూడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి హీరో అంటే చిరంజీవి గారే ఉంటారు డెఫినెట్గా. అంటే అప్పట్లో ఫైట్లు కావచ్చు, యాక్షన్ కావచ్చు, ప్రతిదీ కూడా వీ గాట్ ఇన్స్పైర్డ్ బై వాచింగ్ చిరంజీవి సార్ మూవీస్. సో అందుకని అప్పటి నుంచి చిరంజీవి గారు అంటే ఒక విపరీతమైన అభిమానం. చిరంజీవి గారిని CCL కప్పు 3rd time గెలిచినప్పుడు అప్పుడు ఉప్పల్ స్టేడియంలో కలిసి టీం అంతా కూడా కలిసి ఆయనతో ఫోటో, దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ మెట్ సార్. ఆ తర్వాత ఆయన మూవీస్ లో చేయాలని కోరిక ఉండింది, మరి ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. డెఫినెట్లీ ఇప్పుడు వెంకటేష్ గారి దానిలో చేశారు, ఫర్దర్గా నెక్స్ట్ చిరంజీవి గారి దానిలో కూడా చేయొచ్చు కదా. వెంకటేష్ సార్ మూవీలో గోపాల కూడా చేశాను, ఒక చిన్న రోల్, అది కూడా డాక్టర్ రోల్. పవన్ కళ్యాణ్ గారు అలాగే వెంకటేష్ సార్ కాంబినేషన్ లో వస్తుంది. అంటే వెంకటేష్ గారిని ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ తీసేసే సీన్ అన్నమాట, డాక్టర్ క్యారెక్టర్ చేస్తాను. సో వెంకటేష్ సార్తో ట్రావెల్ అన్బిలీవబుల్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారితో అప్పుడు ఆ సందర్భం అవ్వలేదు, ఎందుకంటే ఆ షాట్ తర్వాత సార్ జాయిన్ అవ్వాలి. సో ఆ షాట్ అయిపోయింది, నేను పక్కనకి వెళ్ళిపోయాను. అప్పుడు తర్వాత అంటే ఇంకా నా సీన్ అయిపోయింది అక్కడికి. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జాయిన్ అయ్యారు. ఇండస్ట్రీ ఎన్ని ఇయర్స్ సార్? ఇప్పుడు ఒక ఎన్ని ఇయర్స్ వచ్చింది మీరు ఇండస్ట్రీ స్టార్ట్? దాదాపు 2001 నుంచి ఇప్పటిదాకా, అంటే ఆల్మోస్ట్ 23 years. సో ఇండస్ట్రీ అనేది మీరు స్టార్ట్ అవ్వడానికి అంటే మీకు ప్యాషన్ ఉంటే ఫైన్, బట్ ఎట్లా అప్రోచ్ అయ్యారు? మీకు ఆడిషన్ జరిగిందా? లేదు అంటే ఇండస్ట్రీలో మీ రిలేషన్ ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలో నాకు ఎవరు రిలేషన్ లేరు. అంటే ఈ ప్యాషన్ ఇదంతా రావడానికి మూల కారణం ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. అంటే నేను నాటక రంగం నుంచి వచ్చాను. మా ఫాదరు హీఈస్ ఏ రైల్వే ఎంప్లాయీ. సో ఆయన ఆఫీసులో చిన్న పిల్లల కోసం డ్రామాస్ చేసేవాళ్ళు. సో అక్కడ ఫస్ట్ టైం వెన్ ఐ వాజ్ ఇన్ 7th class మా ఫాదర్ నాకు మేకప్ వేశారు. సో మా ఫాదర్ వెంకటరమణ గారు, ఈజ్ మై ఫస్ట్ గురువు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక చిన్న ఇంట్రెస్ట్, ఇదేదో కొత్తగా ఉంది, అందరూ స్టేజ్ ఎక్కితే చప్పట్లు కొడుతున్నారా, బాగుంది అనిపించింది. అంటే అప్పుడు మనకు ఊహ అంత తెలియదు. ఆఫ్టర్ 10th class భూమిక థియేటర్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉంది, ఇప్పటికి కూడా మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది. భూమిక థియేటర్ గ్రూప్, గరికిపాటి ఉదయ్ భాను గారు, హీఈస్ అవర్ గురు. ఆయన హీఈస్ రెనౌండ్ థియేటర్ గురు, చాలా ప్లేస్కి డైరెక్ట్ చేసి చాలా ప్రొఫెషనల్ గురువు ఆయన. సో ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఇంకా పెరిగి ఆర్టిస్ట్గా అవ్వాలనే ఒక కాంక్ష మొదలైంది. సో ఆ తర్వాత వీ డిడ్ నెంబర్ ఆఫ్ ప్లేస్, అంటే ఫోక్ ఫార్మాట్లో ప్లేస్ చేసాం. చరణ్ దాస్ అనే ఒక నాటకం దాదాపు ఒక 50 shows చేసేవాళ్ళం. అది తెలుగు హిందీలో కూడా ప్లే చేసేవాళ్ళం ఆల్ ఓవర్ ఇండియా. సో అలా వచ్చి తర్వాత అదే ప్యాషన్, ఇంకా అప్పుడు మేము యాక్టివ్గా ఉండేవాడిని చాలా, అంటే ఆన్ స్టేజ్ స్కిట్స్, మిమిక్రీస్ ఇవి చేస్తుండేవాళ్ళు. అది చూసి చాలామంది టెలివిజన్లో ట్రై చేయొచ్చు కదా అని సజెస్ట్ చేయడంతో అప్పుడు టెలివిజన్ వైపు
స్టార్ట్ చేసాం. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు అప్పుడే మా ఛానల్ మొదలైన కొత్తల్లో స్వాతి అనే సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు హీరోకి ఫ్రెండ్స్గా. అప్పుడు హీరో శ్రీరామ్, ఇప్పుడు ప్రేమ ఎంత మధురం చేస్తున్నారు శ్రీరామ్. సో ఆ సీరియల్లో మేము తనకి ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసాము. అలా మొదలైన సీరియల్. అట్లా అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళటం, చెన్నైలో రాడాన్ వాళ్ళ సంస్థలో, రాధిక గారి సంస్థలో సూర్యవంశం అనే ఒక సీరియల్ చేసాం. అక్కడ పేరు ఇతను ఎవరో బాగా చేస్తున్నాడు అన్న చిన్న పేరు వచ్చింది. ఆ తర్వాత స్రవంతి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. ఇంకా మంచి ఆపర్చునిటీస్. సూపర్. అంటే ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ అయింది. సో ఎవరికైనా సరే ఏ ఫీల్డ్ అయినా, నాట్ ఓన్లీ మూవీ ఫీల్డ్, సో వచ్చిన తర్వాత అరే ఎందుకు వచ్చాము అని మీరు రిగ్రెట్ ఫీల్ అయింది, లేదు నాకు ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? కాంప్లిమెంట్స్ అనేవి వచ్చిన తర్వాత చాలా చాలా వచ్చినాయి. అంటే కొన్ని సందర్భాలు గుర్తుండకపోవచ్చు కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ వాట్ ఐ రిసీవ్డ్ ఈజ్ స్రవంతి అనే సీరియల్ చేసేటప్పుడు అప్పుడే ఒక 2-3 years అయింది. టోటల్ 5 years వచ్చింది ఆ సీరియల్. అప్పుడు ఊర్లో వెళ్తున్నప్పుడు, ఒక ఊరు వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆవిడ వాళ్ళ బాబుని ఎత్తుకొచ్చి మా అబ్బాయికి మీ పేరు పెట్టామండి నందకిషోర్ అని. సో అది ఎంత థ్రిల్లింగ్ అనిపించింది అంటే, మనం ఏం సాధించామని మన పేరు వాళ్ళకి పిల్లలు అంటే అభిమానం అనేది వాళ్ళకి అలా ఉంటుంది. అంటే టెలివిజన్ అనేది వాళ్ళకి ఎంత క్లోజ్ అయిపోయింది, ఎంత దగ్గరగా అయిపోతే వాళ్ళంత తీసుకుంటారు అనేది అప్పుడు అర్థమైంది. అలాంటి సందర్భాలు చాలా ఉండి చాలా హార్ట్ ఇదిగా అనిపించింది. సో నాట్ ఈజీ. అంటే ఒక సీరియల్ ఎట్లా అంటే వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయిపోయి అంత కాంప్లిమెంట్స్ ఇస్తే అది నిజంగా మనం దానికి అర్హత ఉందా మనకి అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ ఎనీవేస్ అలాంటి కాంప్లిమెంట్ తీసుకోవడం మన అదృష్టం. ఆర్టిస్ట్గా ఉండటం అనేది చాలా అదృష్టం. చాలా మందికి ఏంటంటే ఈ అదృష్టాన్ని ఫీల్ అవ్వరు. ఏదైనా మనకి దేవుడు ఎంత ఇచ్చాడో దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి. ఇది కాదు నాకు ఇంకా చాలా ఉంది, నేను చాలా చేయగలను అనుకోవచ్చు, తప్పలేదు. కానీ అది రాకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఎవడెవడికి వస్తుంది నాకు రావట్లేదు ఫీల్ అవ్వకూడదు. వాట్ ఎవర్ మనకు వస్తుంది మనం దాన్ని 100% న్యాయం చేయగలిగితే మనం ఇంకా గ్రో అవుతాం. సో ఐ బిలీవ్ దట్. అండ్ ఆల్సో ఐ బిలీవ్ లైక్ నథింగ్ ఈజ్ పర్మనెంట్. అంటే ఇది కొంచెం స్పిరిచువాలిటీ అనేది లోపల ఉంది ఇన్బిల్ట్. అండ్ అఫ్ కోర్స్ వెంకటేష్ గారు లాంటి వాళ్ళని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది. సో సార్ అసలుకి మామూలుగా కాదు, రీసెంట్ గా సైంధవ డైరెక్టర్ కూడా శైలేష్ గారు కూడా చెప్తున్నారు ఎవ్రీ సెకండ్ బోనస్. కరెక్ట్. ఆయన అసలుకి నేను ఆ వర్డ్ చెప్పగానే నేను ఒక నిజమే కదా అని ఆలోచించాను. ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే వచ్చింది అంటే అది మనకు బోనస్ లాగే. 100%. లైక్ ఎందుకంటే లైఫ్ అనేది మనకి వచ్చింది అంటే ఎంతో మందితో మనం ఎంతో బెటర్ అని మనం ఫీల్ అయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. ఈ ఎంతసేపు మనకన్నా బెటర్ ఉన్నోడితో పోల్చుకుంటూ ఉంటాం మనం. వాడికి అంత వస్తుంది, వాడికి ఇంత ఉంది, మనకి ఎందుకు రావట్లేదు అని ఫీల్ అయినప్పుడే మనం చచ్చిపోతున్నట్లు లెక్క. బట్ ఇప్పుడున్న స్టేజ్ మనం ఒకప్పుడున్న స్టేజ్ తలుచుకుంటే ఇవాళ చాలా బెటర్గా ఉన్నాం కదా ఫీల్ అయినప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే తృప్తి. ఆ తృప్తి ఉంటేనే మనం ఎదగలుగుతాం. లేదు పక్కన వాడితో పోల్చుకుని మనం ఇది ఫీల్ అయ్యామనుకోండి, ఇక అది డిజాస్టర్ అది. సో మీరు ఇంకా బ్యాడ్ ఏదైనా నేను అరే ఎందుకు వచ్చా మనల్ని ఇలా అన్నారని ఫీల్ అయింది? అంటే కొన్ని సందర్భాలు అంటే లైక్ నేను 2021లో నరసింహపురం అనే మూవీ చేశాను. నేనే హీరో, నేనే ప్రొడ్యూస్ చేశాను. సో అది అప్పుడు కరోనా సెకండ్ వేవ్ అప్పుడే రిలీజ్ చేశాం. అన్ఫార్చునేట్లీ అది సినిమా చాలామంది చూడలేదు. అమెజాన్లో ఉంది, చూశారు కొంతమంది. ఆ సినిమా చేసిన తర్వాత ఫైనాన్షియల్గా నేను అందులో మొత్తం డబ్బు పెట్టేశాను. సో చాలామంది తెలియదు విషయం. డబ్బు పెట్టిన తర్వాత ఆ సినిమా కొలాప్స్ అయిపోయింది అంటే ఫైనాన్షియల్గా. లైక్ చూసిన వాళ్ళందరూ బాగుంది, బాగా అటెంప్ట్ చేశారు అందరు. కానీ ఫైనాన్షియల్గా అఫ్ కోర్స్ మనం అది ప్రాపర్గా మనం ప్రజెంట్ చేయలేకపోయాం. అందులో ఉన్న మైనస్లు ఉన్నాయి. సినిమా అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అందులో మనం యాక్ట్ చేస్తూ ప్రొడక్షన్ చూసుకోవడం అంటే చాలా పెద్ద టాస్క్ అది. సో అందులో నేను ఫెయిల్ అయ్యాను. ఆ ఫెయిల్ అయినప్పుడు ఫైనాన్షియల్ కూడా ఫెయిల్ అయ్యి చాలా డౌన్కి వెళ్ళిపోయాం. అంటే కరోనా తర్వాత ఈ ఎఫెక్ట్ ఇవంతా 1 by 1 పడేసరికి టోటల్గా ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయాం. అప్పుడు అనిపించింది అసలు ఎందుకు ఈ అటెంప్ట్ చేసాం, అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు ఈ ఫీల్డ్లో ఉన్నాం అని ఒక క్షణం అనిపించింది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మనకి తప్ప ఇంకేం తెలుసు కాబట్టి ఓకే ఇక్కడే డూ ఆర్ డై ఫైట్ చేయాలి అని మళ్ళీ మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుని మళ్ళీ అఫ్ కోర్స్ ఆ టైంలో చాలామంది సపోర్ట్ చేశారు. మా అన్నయ్యలు కావచ్చు, సొంత అన్నయ్యలు, అలాగే ఫ్రెండ్స్, అలా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయటం బట్టి మనం అంటే మనకున్న గుడ్ విల్ వల్ల వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ని పాజిటివ్గా తీసుకుని మళ్ళీ ఐఎమ్ బౌన్సింగ్ బ్యాక్. సో శ్రీరామ్ గారు మీ ఫ్రెండ్ మీతో పాటు చేశారు అని చెప్పి అన్నారు. తను ఇప్పుడు ఆల్రెడీ టెలివిజన్లో ప్రొడక్షన్స్లో వచ్చారు, ప్రొడ్యూసర్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మీరు కూడా టెలివిజన్లో అన్ని మీకు అంటే ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది అంత ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి. సో మీరు ఎందుకు దీనిలో ఇన్వెస్ట్ చేయకుండా డైరెక్ట్ సినిమాకి వెళ్ళారు? టెలివిజన్ ఎలాంటిదంటే లైక్ ఇట్ టేక్స్ లాంగ్ టైం అనమాట. అంటే మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఐఎమ్ టాకింగ్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అప్రూవ్ చేసి అది టెలికాస్ట్ అయ్యేసరికి దాదాపు ఒక 1 year అయిపోవచ్చు. సో ఈ టైంలో ఒక 2 సినిమాలు కూడా చేసేయచ్చు.
అనే ఉద్దేశంతో నేను సినిమా ఫాస్ట్గా చేయొచ్చు కదా, పైగా ఎవరి మీద డిపెండెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఛానల్కి వెళ్ళి కథ ఓకే చేసుకుని వాళ్ళకి చెప్పుకుని వాళ్ళు ఇది బాగాలేదు అది బాగాలేదు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఇలా తిరగటంతోనే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ ఛానల్ హెడ్స్ ఎవరిని కాదు, బట్ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళకుండే ఇదిలో వాళ్ళు ఒక పాయింట్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇంకోలాగా డెవలప్ చేయమంటారు. సో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో డెఫినెట్గా టైం కిల్ అయిపోతుంది. ఆ కిల్లింగ్ ఆఫ్ టైం ప్రాసెస్ అనేది మనకి కొంచెం ఎందుకు అనిపిస్తుంది. దానివల్ల సినిమాని నేను ప్రిఫర్ చేశాను అప్పుడు, అలా అటు వెళ్ళటం జరిగింది. కానీ ప్రొడక్షన్ అఫ్ కోర్స్ చేయొచ్చు, కానీ ప్రొడక్షన్లో యాజ్ ఎ సెడ్ లైక్ టెలివిజన్ కూడా ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది. ఎందుకంటే దే ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. అండ్ వాస్తవంగా నేను దగ్గరగా చూస్తాను కదా, మనం టెలివిజన్ రోజు సీరియల్ షూటింగ్కి వెళ్తాం, ప్రొడ్యూసర్ కూడా ఎవరు సుఖంగా లేరు వాస్తవానికి. ఎందుకంటే ఇక్కడ హానెస్ట్గా చెప్తాను, ప్రతి ఛానల్ ఈజ్ కాంపిటేటివ్ టు అదర్ ఛానల్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్లో 8 o'clock వచ్చే సీరియల్ చాలా బాగుందంటే పక్కన ఛానల్లో 8 o'clock వచ్చే సీరియల్ వాడు వీడికి టఫ్ ఫైట్ ఇవ్వడానికి వాడు ఏదో రకంగా దాన్ని ఆ రేస్లో వాడు పోటీ పడుతూ ఉంటాడు. అప్పుడు ఏమైపోద్దంటే డెఫినెట్గా ఈ ఛానల్లో టీఆర్పీ తగ్గితే ఆ ఛానల్లో ఉన్న వాళ్ళ ప్రొడ్యూసర్లు వచ్చి లిటరల్గా మీరు డెవలప్ చేయాలండి, టీఆర్పీ పెంచాలి, లేకపోతే కష్టం అన్నట్టుగా వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. అంటే ఇదంతా ఎట్లా అంటే 1 by 1 ప్రాసెస్. ఛానల్స్ మెయిన్ బాంబే నుంచో లేకపోతే సోకాళ్ళు ఎక్కడి నుంచో వస్తాయి, ఆ ప్రెషర్ ఇక్కడ ఉంటుంది వీళ్ళకి, లోకల్గా ఉండే వాళ్ళకి. ఈ లోకల్గా ఛానల్ హెడ్స్కి వీళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్ మీద. అట్లా 1 by 1 ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రెషర్ ఉండటంతో టఫ్ అయిపోతుంది ప్రొడక్షన్ అనేది టెలివిజన్ కూడా. అందుకనే నేను అది ప్రిఫర్ చేయలేదు. సో నాకున్న కొంత నాలెడ్జ్లో నాకు తెలిసింది ఏంటంటే సీరియల్లో పెట్టిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ రాదు, అట్లీస్ట్ ఒక 1 year వెయిట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ కోసం అంటున్నారు. అది నిజమే? 100%. అండ్ మోర్ ఓవర్ ఇక్కడంతా టీఆర్పీ బేస్డ్. టీఆర్పీ లేదు అంటే ఆ సీరియల్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అప్పుడు అఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ మీద 50 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ 50 లక్షలు ఇన్వెస్ట్ చేసి షూటింగ్ చేసి అది టెలికాస్ట్ అయిన ఒక 45 days తర్వాత పేమెంట్స్ వస్తాయి ప్రొడ్యూసర్కి. సో ఈ ప్రాసెస్లో 6 నెలలు అయిపోయింది. 7వ నెల టెలికాస్ట్ స్టార్ట్ అయింది, 8వ నెల జరుగుతోంది, 9వ నెల కరెక్ట్గా టీఆర్పీ తగ్గిందని ఆపేస్తే మీ పరిస్థితి ఏంటి? మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి? సో ఒక రిస్క్ అనేది, హై రిస్క్ అనేది ఇప్పుడు టెలివిజన్లో కూడా ఉంది. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ చేయగలుగుతారు తప్ప కొత్త వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో 2-3 సీరియల్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక సీరియల్ ఆగిపోయినా 2వ సీరియల్ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి దీని మీదతో ఇంకో 3వ దాన్ని రొటేట్ చేస్తూ ఉంటారు. బట్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే చాలా పెద్ద ప్యాషన్ ఉండాలి, చాలా డబ్బు ఉండాలి. సో అంటే మాకు తెలిసిన ఇట్లా చాలా మేము కూడా సీరియల్ సెట్ విజిట్స్కి వెళ్తూ ఉంటాము, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము. సో నేను ఇట్లా అడుగుతున్నప్పుడు బయట గ్యాదర్ చేసినప్పుడు ఏంటి ఇట్లా ఇన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటది కదా, ఎంతెంత ఇంకా సినిమా కన్నా కూడా అమౌంట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా మీకు సో అని చెప్పేసి అంటున్నప్పుడు అది కరెక్టే, కానీ అది సక్సెస్ అయినప్పుడు మీది మొత్తం మా ఇన్వెస్ట్మెంటే. ఎందుకంటే టీఆర్పీ బేస్డ్ అని చెప్పాను కదా, టీఆర్పీ బాగా బెటర్గా ఉంటే ఇన్సెంటివ్స్ అనేవి పెంచుతారు ఛానల్లో. టీఆర్పీ నార్మల్గా ఉంటే సేమ్ వాళ్ళకి కమిట్ అయిన అమౌంట్ ఇస్తారు. అదే టీఆర్పీ తగ్గుతుంటే కూడా కోత కూడా కోస్తారు ఇచ్చే పేమెంట్లో, అలా డిఫరెంట్గా ఉంటాయి. సో జనరల్గా ఇప్పుడున్న టెలివిజన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం అదర్ లాంగ్వేజెస్ యాక్టర్స్. సో ఇక్కడ తెలుగు హీరోయిన్స్, తెలుగు హీరోలు చాలా తక్కువ ఉన్నారు. మా అయితే ఒకళ్ళిద్దరు నాకు తెలిసినంత వరకు మొత్తం ఒక 3-4 ఛానల్స్లో రన్నింగ్ పెద్ద మెయిన్ ఛానల్స్లో కూడా ఒక 2 members ఉన్నారు. ఒక రీసెంట్గా అంటే నేమ్స్ చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక ఆర్టిస్ట్తో మేము మాట్లాడినప్పుడు ఒక పని మనిషి క్యారెక్టర్ కూడా బయట నుంచి బెంగళూరు ఆర్ అనదర్ లాంగ్వేజెస్, అంటే నాకు బెంగళూరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇష్యూ. సో బెంగళూరే కానీ ముంబైయే కానీ ఇట్లా బయట నుంచే తీసుకొచ్చుకుంటున్నారు. తెలుగు వాళ్ళు అట్లీస్ట్ తెలుగు తీసే ప్రొడ్యూసర్స్ కూడా తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏమిటది? టెలివిజన్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏమైపోయిందంటే లోకలైట్స్ని ఇవ్వట్లేదు ఆపర్చునిటీస్ అంటున్నారు. మ్యాక్సిమం బయట నుంచి తెచ్చుకుంటున్నారు. అఫ్ కోర్స్ హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు. అఫ్ కోర్స్ అది మొన్న ఒక డిస్కషన్లో ఏం జరిగిందంటే ఓకే తెచ్చుకోండి, ఎందుకంటే ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు ఒక కమిట్మెంట్తో వస్తారు, ఒక అగ్రిమెంట్తో వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బెటర్ ఆపర్చునిటీ వచ్చిందని వస్తారు, సో కమిటెడ్గా చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి ఆ వారం 10 రోజులు చేసుకుని ఆ షెడ్యూల్ అవగానే వెళ్ళి మళ్ళీ వారం 10 రోజులు చేస్తారు. సో కమిటెడ్గా ఇక్కడే ఉంటారు. బట్ లోకలైట్స్తో ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళకి ఇంకో బెటర్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, దీన్ని మేనేజ్ చేయొచ్చు దాన్ని మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంలో దీన్ని కొంచెం ఇగ్నోర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇగ్నోర్ ఇన్ సెన్స్ 2 మేనేజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ ఫర్ మనీ. సో డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వచ్చిన ఆపర్చునిటీ అన్ని యూజ్ చేసుకోవాలని ఇది అది మేనేజ్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ వస్తుంది. కమిట్మెంట్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కమిట్ అయితే దానికి 100% ఇవ్వాలి. సో ఇలా డీవియేషన్స్ వస్తున్నాయని ప్రొడ్యూసర్స్ అందరూ బయట నుంచి తెచ్చుకుంటున్నారు.
దానివల్ల ఇక్కడ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి, నెంబర్ 1. నెంబర్ 2, అఫ్ కోర్స్ ఛానల్లో వాళ్ళు కొంచెం ఇంటిమేట్ చేస్తున్నారు, మీరు ఫ్రెషర్స్ని తెచ్చుకోండి. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఫ్రెషర్స్ ఉంటారు, కానీ ఇందాక చెప్పిన క్లాజ్ అక్కడ వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లం వల్ల మేజర్గా వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. అండ్ ఈ యాజిటేషన్ అనేది చాలా లాంగ్ బ్యాక్ నుంచి జరుగుతోంది. బట్ ఎండ్ ఆఫ్ ది ఏంటంటే, ఇప్పుడు ఒక యాక్టర్గా నాకు తమిళ్లో అవకాశం వచ్చిందండి, నేను వెళ్తాను. లేకపోతే కన్నడలో వచ్చింది, వెళ్తాను. కానీ వాళ్ళ యూనియన్ స్ట్రాంగ్గా ఉండొచ్చు, మన యూనియన్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉందో లేదో అనేది మన వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎస్, ఎందుకంటే నేను రీసెంట్గా ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఒక తమిళ్ వాళ్ళే అనమాట. వాళ్ళు నేను కోఆర్డినేట్ చేశాను, ఒక ఇంటర్వ్యూకి చేశాను, పెట్టాను. సో వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళ లాంగ్వేజ్ లో చేయాలి అంటే తమిళ్ లాంగ్వేజ్ లో చేయాలి అంటే ఓన్లీ ఫర్ తమిళ్ వచ్చాము. తమిళ్ రాని వాళ్ళని వాళ్ళు తీసుకోరంట. అంటే మేబీ ఏమైనా పెద్ద వాళ్ళని తీసుకుంటారేమో, కానీ జనరల్ గా న్యూ స్టార్ట్అప్స్ కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నా సరే మ్యాక్స్ ఆఫ్ ఇది. కానీ మన తెలుగులో అది ఎక్కడ వర్కౌట్ కాదు. అయితే మన తెలుగు వాళ్ళు చాలా విశాలమైన హృదయం అని అనుకోలేదు. సో ఓకే ఫైన్. బట్ కానీ చాలా మంది అంటే మీలాంటి సీనియర్స్, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, దూరదర్శన్ నుంచి ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటివన్నీ ఇప్పుడు వాళ్ళ వల్ల మీకు కూడా కొంత ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, లేదని చెప్తారు? యా, ఎఫెక్ట్ ఉంది, కొంచెం ఉంది. 100% లేదని అయితే చెప్పం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు డబ్బు పెట్టేవాడికి పెయిన్ ఉంటుంది. ఇప్పుడు డబ్బు పెట్టేవాడు ఛానల్ శాంక్షన్ చేసేవాడికి లేని నొప్పి నాకెందుకని నేను మాట్లాడకుండా ఉండొచ్చు. కానీ మీరు ఇందాక అన్నట్టు దానివల్ల ఇక్కడ వాళ్ళకి ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి కదా. బట్ దానికి చాలా మంది ఏమంటున్నారంటే, ఈ ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్గా మనకు సపోర్ట్ తక్కువ చేస్తున్నారు. ఒక ఆపర్చునిటీ వచ్చి ఇంకో ఆపర్చునిటీ రాగానే వాళ్ళు తోకలు జాడిస్తున్నారని చాలా రకాల ఇవి ఉన్నాయి. అవును, ఇది కూడా ఉంది. ఎన్నన్నా కూడా వాస్తవంగా బయట వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట నిజమే. బట్ ఈ యూనియన్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం అది కన్సిడర్ చేసి, అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరోయిన్ తెచ్చుకుంటున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మటు ఇక్కడ వాళ్ళని పెట్టండి. అలాంటి రూల్స్ ఏమైతే అంటే 50-50గా ఉండాలి. 80-20గా ఉంటే దానివల్ల ఇక్కడ అసలు ఇండస్ట్రీనే ఇక్కడ పని చేయకూడదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా మంది తెలుగు వాళ్ళకి. అట్లీస్ట్ 50-50 లాగా ఉంటే ఓకే, ఒక హీరో ఒక తెలుగు హీరోని పెట్టుకోండి, వేరే లాంగ్వేజ్ హీరోయిన్ పెట్టుకోండి, లేదా వేరే లాంగ్వేజ్ హీరోయిన్ పెట్టుకుంటే హీరోని ఇక్కడ అట్లా పెట్టుకుంటే వైస్ వర్సాగా బాగుంటుందని ఆ ప్రపోజల్ చాలా మంది అడుగుతున్నారు. బట్ అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఓకే, బట్ మీరు కూడా ఉన్నారు దాంట్లో సపోర్ట్ చేయడానికి? అఫ్ కోర్స్ సపోర్ట్, ఎందుకంటే లోకల్ గా మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. అలానే బయట వాళ్ళని కించపరచాం. టాలెంట్ ఈజ్ యూనివర్సల్, ఎక్కడ దానికి రెస్ట్రిక్షన్ లేదు. బట్ మన అనే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంతే. ఆల్ ది బెస్ట్. సో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకో మూవీ కూడా వస్తుంది, అది కూడా నేను తొందరలో చెప్తాను. ఓకే, ప్రవీణ్ ఐపీఎస్ అని ఆల్రెడీ టీజర్ వచ్చింది, చూడండి. ప్రవీణ్ ఐపీఎస్ అని. సో అది కూడా మేబీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో రిలీజ్ అవుతుంది. ఓకే, సూపర్. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సీరియల్స్, ఫుల్ బిజీ ఉన్నారు. సో ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి. సీరియల్స్ లో ఎట్లానో మీరు ప్రూవ్డ్. సో ఆ పెద్ద స్క్రీన్ మీద కూడా, సిల్వర్ స్క్రీన్ మీద కూడా మీరు ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి. సో మన వాళ్ళు ముందుకెళ్తే అందరూ హ్యాపీ కదా. సో మేము కూడా మన వాళ్ళు అని చెప్పేసి అదర్ లాంగ్వేజెస్ కూడా ట్రై చేయండి మీరు కూడా అక్కడికి వెళ్ళడానికి. షూర్, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.